హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినుములు ఎంచుతున్నాను అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇసురుతుంది రిగలతో. ఈ పప్పుతో అయితే పని ఉందన్నమాట. మా కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మా దగ్గర విలేజ్ కి సంబంధించిన కొన్ని పప్పు దినుసులు, హనీ, కాఫీ పౌడర్ ఇలాంటివి అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మినుములు ఎంచి క్లీన్ చేసి పప్పు ఇసిరి అదైతే నానబెట్టాను. నానబెట్టిన తర్వాత నీట్గా పొల్లంతా పోయేలాగా కడుక్కున్న తర్వాత గ్రైండర్లో అయితే వేసాను. ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి తేనెగారెలు అనమాట. అదేనండి పాకం గారెలు. ఇంకా ఇడ్లీ కోసం కొంచెం పిండి ఉంచేసి మిగతా పిండి అయితే అరలేయడానికి ప్రిపేర్ చేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను. పాకం కోసం వచ్చేసి షుగరే వాడుతున్నాను. ప్రెజెంట్ బెల్లం లేదనమాట. పంచదార తగినంత వేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని మరిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పెనంలో ఆయిల్ వేసుకుని అయితే ఒక్కొక్కటిగా గారె చేత్తోనే వేసుకుంటున్నాను. ఈ కలర్ లో వచ్చిన తర్వాత అన్ని తీసేసుకున్నాను అనమాట. గారెలన్నీ రెడీ అయిన తర్వాత మనం తయారు చేసిన పాకంలోనైతే వేసుకొని కాసేపు అలా నానబెడితే పాకం అంతా గారెలు పీల్చుకొని బాగా జ్యూసీగా ఉంటది. మా ఆయనకి అయితే ఇచ్చాను, సూపర్ ఉంది అంటున్నారు. మీకు నచ్చితే